ఉండవచ్చు. ఆ టైంలో మార్కెట్లో ఫిష్ అది తక్కువ. ఇక అమ్మ ఏం చేస్తారు, 2 ఫిష్ తీసుకొస్తారు. ఫిష్ లేదు, హెడ్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి కర్రీ చేస్తారు. చేసేసి అందరూ తింటారు కదా, ఆ ఫిష్ ఏగమ్మా వాడు తిన్నారు. ఫిష్ ఎగరాయి ఫిష్, మీ తమ్ముడు తిన్నారు. అలా లవ్ చేయ, తమ్ముడు తిన్నారమ్మా, ఓకేమ్మా. అడ్డం తిన్నారా, ఓకేమ్మా. అంటే అప్పకి ఆకలేస్తుంది, ఫిష్ తిన్నాను. ఫిష్ లేకుండా స్మెల్తో వేసినాను. నాకు తెలిసింది కంచి అప్పుడు కష్టం అది. ఇప్పుడు నా ఇడ్లీ దోశ అడుగు అదని నచ్చదే నచ్చదు. ఓన్లీ నా బాడీ కంచి. ఎక్కడ బయట ఇలా మార్నింగ్ వెళ్ళంటే కంచి మిక్స్ చేసి ఇస్తుంటుంది, కంచి తాగుతుంది. ఈరోజు ఇలా స్ట్రెంత్ అంటే అదే ఫుడ్. ఎందుకు డ్యాన్స్ మాస్టర్ అలా ఉన్నారంటే వాళ్ళు డ్యాన్స్ లేదా, సో ఏదో ఫుడ్ పాయిజన్ అవ్వకూడదు. సో అలా నా హౌస్ ఫుడ్ దా తింటా. నా వైఫ్కు ఇంట్లో ఉన్నప్పుడు, చెన్నైలో బంగ్లా ఉన్నప్పుడు నా వైఫ్తో అడుగుతా, చెల్లా అని పిలుస్తా. చెల్లమైన అమ్మ కుట్టిన చెల్ల, నా అమ్మ ఫిష్ కర్రీ నేర్చుకుని అది మళ్ళీ రాదు. నేను అలా నేర్చుకుంది, అదేదో ఆ ఫిష్ కర్రీదా తింటా. ఇప్పుడు అదే సేమ్ ఇది చేసిన ఇదే నా అమ్మది, వేరే ఏదో తిన్నా. మాస్టర్ ఇప్పుడు కొరియోగ్రఫీ చేస్తున్నారా, వదిలేశారా? వదిలేశారు సార్. ఇప్పుడు చెయ్యాలని అంటే లైక్ ఎందుకు వదిలేశారు? లైక్ మీరు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర అంటే నాకు ఇలా ఆఫర్ కావాలి అని అడగలేక మీరు వదిలేసారా? అడిగిన ఏం చెప్తారంటే, మీరు డైరెక్షన్ చేస్తున్నారు కదా, నేను డ్యాన్స్ మాస్టర్ చేస్తానని చెప్తున్నాను. రాజమౌళి గారు చెప్పారు. రాజమౌళి గారి దగ్గర మ్యాటర్ అంటే అది నా ప్రభాస్ మూవీ. అది నేను రాజమౌళి భయంకర క్లోజ్. నా టాలెంట్ ரொம்ப చాలా ఇష్టం. ఆయన ఫస్ట్ డైరెక్షన్ స్టూడెంట్ నెంబర్ 1 నుంచి భయంకరం. ఏదో సత్యరాజ్ ఇది మన ప్రభాస్ మూవీ, ప్రభాస్ మూవీ బాహుబలి లేదు, ఛత్రపతి టైం, అదే క్లైమాక్స్ సాంగ్. నాకు అడ్వాన్స్ ఆల్రెడీ ఇచ్చేసారు, 5 lakhs అడ్వాన్స్ ఇచ్చేసారు. నాకు రణం డైరెక్టర్ అయిపోయినా, షూటింగ్లో ఉన్నా అక్కడ. బాబురావు సార్ ఎప్పుడైనా పంపారు, సాంగ్ రెడీ అయ్యారు, సెట్కి రా అంటే, సార్ బాబురావు సార్ పంపించలేదు. అక్కడే సాంగ్, వేరే మాస్టర్ నేను వదలను, వేరే మాస్టర్ ఉన్నారు అన్న, నేనే ఉండాలని వాడు. ఆ సాంగ్ క్యాన్సిల్ అన్నా ఉన్నా. ప్రేమ్ రషిత పెట్టి తీశారు, వాలంటీర్ ప్రేమ్ రషిత పెట్టి తీశారు. అదే వేరే కొత్త మాస్టర్, సేమ్ నా స్టైల్లో లుంగి గింగి అలా ఉంటుంది, విశ్లేసి అందరూ. அது மைண்டில் எனக்கு பாக இதாகுது. நான் ஒரு ஸ்டேஜில் ஒரு இடத்துல చూడుம்போது, సార్ డార్లింగ్ని పిలుస్తా, సాంగ్ చెప్పండి నేను చేస్తా ఫ్రీగా ఉన్నప్పుడు. మాస్టర్ మీరు డైరెక్ట్ అయిపోయినారు, నాకు డ్యాన్స్ మాస్టర్ అయిపోయినా, నేను డ్యాన్స్ చెప్పారు. అప్పుడు అర్థమైంది, సరే ఓకే. ఇంకో విషయం, నేను రణం ఫినిష్ అయ్యి ఖతర్నాక్ ఫెయిలియర్ అయినా ఉన్నా. ప్రభాస్ మూవీ కన్ఫర్మ్ అయింది, ఓకే, పెద్ద మూవీ కన్ఫర్మ్ అయింది. ప్రభాస్ అడ్వాన్స్ తీసుకున్నా. అప్పుడు నేను ఆర్బి చౌదరి, అది యారు అది వైవి చౌదరితో సాంగ్ వెళ్తున్నా, ఒక మగాడు. అప్పుడు నా డైరెక్షన్లో ఉన్నాను లేదా, నేను రానున్నా. వైవి చౌదరి ఎలా తెలుసా, నువ్వు కావాలంటే ఏమైనా చేస్తారు. ఆయన ఎలా ఒక సైకోని చెప్పకూడదు, ఏం కావాలో కావాలి. అమరాశ కావాలి, నన్ను కోవతలో తిట్టేసి నచ్చుకో, కొట్టేసి నచ్చుకో, కావాలంటే కావాలి. అదన్నీ చూడరు, అలాంటి పర్సన్ నేను చూడను. ఈజ్ అ సినిమా వెరీ పిడిచ మనిషి, అదే వెరీనా ఒక డిఫరెంట్. నాకు ఒక నచ్చలేదంటే ఈయన తర్వాత ఇంకోటి ఇంట్రోడ్యూస్ చేస్తా. ఆయన అలా లేదు, ఆయన దీనికి ఆయన కావాలి. చెన్నై వెళ్ళిపోయిన అమ్మతో మాట్లాడిన, అమ్మ ఏంట్రా మనిషి వచ్చి ఇలా శారీ ఇచ్చి, మనిషి వచ్చి నా అమ్మ మాట వింటాను తెలుసు కదా, బంగ్లాకి వెళ్ళిపోయి మాట్లాడి అన్నీ చేసాడు. ఏంటో ఒక మనిషి అడగబోదు ఏంటన్నా సరే అని చెప్పి మలేషియా సాంగ్ వెళ్ళాం. 6 days చెప్పాడు. నా ప్రభాస్తో చెప్పి వెళ్ళాను. ప్రభాస్ గారు వినండి, ఇది మీరు దాని కోవతలో ఉన్నారు, నా చేసి తప్పులేదు, విన్నారంటే చెప్తున్నాను. నేను అక్కడి నుంచి మాట్లాడలేదు. ప్రభాస్ వెరీ క్లోజ్ టు మీ, అదిలంది 6 daysలో వచ్చేస్తాను ప్రభాస్ చెప్పి. స్టాండింగ్లే కథ చెప్పాను, 75 times కథ చెప్పాను నేను. ఇది తర్వాత వింటుంటాడు కథ, స్టాండింగ్లో ఉంటా కథ చెప్తే ఎంజాయ్ చేస్తాడు. అప్పుడు ఒక కథ అది అన్నీ ఓకే అయింది. ఆయన ప్రొడ్యూసర్ ఫిక్స్ చేశారు, అన్నీ ఓకే. నేను వెళ్ళి 6 అని చెప్పి 12 days అయింది.
12 days అయింది. నేను ఫోన్ చేసినా ఎవరు లేదు. తర్వాత 12 days తర్వాత వస్తున్నాను. వాడు బ్లాక్ ఒకడు ఉంటాడు మేనేజర్, తెలుసా? అవును. ఆర్టిస్ట్ ఉంటాడు అవును మేనేజర్. తెలుసు. సార్ ఆయన మిమ్మల్ని కోమా ఉన్నాడు సార్. మన అవును సీన్ కోమా ఉన్నారు సార్. అంటే నన్ను ఇలా అయిందిరా, ఇది నాలా అయిపోయి నేను వచ్చేసాను సార్. డ్యాన్స్ మాస్టర్ అంటే డ్యాన్స్ మాస్టరే వాళ్ళు ఆల్రెడీ ఫెయిలియర్ ఉన్నా. ఫెయిల్. ఆ ప్రొడ్యూసర్ ఏం చెప్పారు, వచ్చి వీళ్ళు డ్యాన్స్ మాస్టర్ ఇంత వెళ్ళిపోతుంటారు వాళ్ళకి, ఇది మళ్ళీ డైరెక్షన్ ఏంటమ్మా అది ఏదో చెప్పి ఆ మూవీ డిస్టర్బ్ అయ్యి తర్వాత సార్ లోపల ఉన్నాడు. నన్ను మీటింగ్ ఇవ్వలేదు, జంపింగ్లో ఎక్కడ ప్రసాద్లో ఆపోజిట్లో. అలా బయట వచ్చి నితిన్ అడుగుతూనే ఉంటాడు. నితిన్ నన్ను అడుగుతూనే ఉన్నాడు, మాస్టర్ నాకు డైట్ చేయను. సరే నాకు చేస్తాను చెప్పి దాని టక్కరికి వెళ్ళి నా కోవతల. మీకు అర్థమైందా? లేదంటే అంత ప్రభాస్ మూవీ నేను చేయాలి. సో అక్కడ ఏం థింక్ చేశానంటే, ఓకే ఓ డైరెక్టర్ అయినప్పుడు డ్యాన్స్ మాస్టర్ చేయకూడదు. డ్యాన్స్ మాస్టర్ చేసినప్పుడు వాట్ ఏ థింకింగ్ వన్ సైడ్ ఉన్నాడు. తర్వాత అదే సంభవం ఇంకోటి జరిగింది. వెంకటేష్ గంగా కన్ఫర్మ్ అయింది, అడ్వాన్స్ తీసుకున్నా, కథ చేస్తున్నా, సురేష్ గెస్ట్ హౌస్లో చేస్తున్నా, అన్ని కథ మన ఎవరు బెల్లంగూరు సురేష్లో ఫ్యామిలీలో ఒకటి ఉంటాడు బుజ్జి. ఈయన కన్ఫర్మ్ అని నాకు 20 lakhs అడ్వాన్స్, కథ వచ్చా మన గంగా కథ. నా ఏం తప్పు చేశానంటే, తప్పు లేదు అది. ఓంకార్ షో ఫేమస్ అయింది ఆటలో, నేను ఆట అవును. అది హిట్ అని నా దగ్గర వచ్చి ఓపెన్ చెక్ పెడుతున్నాడు. నా ఇక్కడ సురేష్ కృష్ణ డిస్కస్ అదే టైమే మనం ఏం చెప్తాం, ఏమైనా రాసుకొని మీరు చేయండి. నేను డైరెక్షన్ చేస్తున్నాను రాను లేదు మీరు రావాలి. ఓంకార్ సేమ్ దట్ చౌదరికి మాది, వాడికి కావాలంటే కావాలి. సుమారు రాసి ఇచ్చిల్లా, వాడికి పిలుస్తారో లేదు, పెద్ద పేమెంట్ రాసేసాను. ఓకే చెప్పేసాడు. సార్ మీ నైట్ వచ్చినా చాలు అన్నాడు. మంత్లీ 2 times వెళ్ళి వస్తాను. వచ్చి సురేష్ గారు గెస్టాను ఒక వాటి సురేష్ వీరు పిలిచారు, వెంకటేష్ గారు పిలిచి, మాస్టర్ నా వైఫ్ అందరూ ఈ షో అంటే ఇష్టం టీవీ షో నాకు వచ్చింది. ఎలా వెళ్తున్నారు మాస్టర్ అన్నాడు. ఇక్కడ డిస్కషన్లో ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి సార్, అది సండే సాటర్డే 2 నాళ్ళు సార్, దాంట్లో ఏంటి అంతేపా. ఆ డైలాగ్ నుంచి వాళ్ళోட మైండ్ ఏంటి సెట్, ఇన్ని క్రోడ్ చేసి ఇన్ని చేసిన తర్వాత ఈ పర్సన్ ఐ మీన్ ద ఫ్లాప్ నల్ల తెలిసి అదా అంగ మ్యాటర్. అదే ఫ్లాప్ హిట్ ఉందా అది వేరు, ఫ్లాప్ నేనేమో చెప్తాను ఆడ ఎందుకు పెట్టావు అదేనా పెట్టు కరెక్టా చూసారా షో వాళ్ళంతే డ్యాన్స్ మాస్టర్ అంతే. ఆ షో మిస్ అయింది. ఓకే, అదే అమరాజశేఖర్ని తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు. అక్కడి నుంచి నేను డిసైడ్ చేశాను, సరే మనం డ్యాన్స్ మాస్టర్ ఒక ప్రొడ్యూసర్తో డైరెక్షన్ చేసినప్పుడు మనం ఇంకోటి జాబ్ అదే ఏం చేయాలని ఫిక్స్ అయిపోయి అలా ఉన్నాం. వాళ్ళందరూ నాకు చేయట్లేదు. మీ అబ్బాయి